అందరికీ నమస్కారం అండి. కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి సెప్టెంబర్ 25న ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒక స్త్రీ ద్వారా కన్యా రాశి వారికి ఏం జరగబోతుంది, వారు చేయవలసిన పరిహారాలు ఎటువంటివి, వారికి ఏమేం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. వీరి జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఏంటివి, వీరికి రేపటి రోజున ఏం జరగబోతుంది అనేది మొత్తం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎక్కడ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకొని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఆ మహిళ ఎవరు, ఆ స్త్రీ ఎవరు, అలాగే ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎటువంటి కీలకమైన మార్పులు అయితే రాబోతున్నాయనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు ప్రతికూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాలన్నింటినీ కూడా పూర్తిగా అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనైతే ఇస్తుంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలతో కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ విలువను కూడా పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పన్నైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక వీరు రేపటి రోజున సెప్టెంబర్ 25వ తేదీన వీరి యొక్క దినఫలాలు ఎలా ఉన్నాయి, ఈ రాశి వారికి ఊహించని కొన్ని మార్పులు ఎలా జరగబోతున్నాయి, మీ యొక్క జీవితంలోకి ఏ మార్పులు వస్తున్నాయి, అలాగే వృత్తిరీత్యా కానీ ఆరోగ్యరీత్యా కానీ ఆర్థికపరమైన అంశాల విషయంలో కానీ కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాల్లో కానీ మిశ్రమమైన ఫలితాలను అయితే మీరు చవిచూస్తారు. అలాగే ముఖ్యంగా రేపు రాత్రిలోపు మీకు ఒక మహిళ వల్ల మీ లైఫ్లో ఊహించని మార్పులు అయితే కనిపించబోతున్నాయి. ఆ స్త్రీ ఎవరు, అలాగే ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయనే అంశాల గురించి అయితే తెలుసుకోబోయే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పని అయితే పూర్తి చేసే అవకాశాలు ఈరోజు దినఫలాలను బట్టి మీకు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మీ పని పూర్తి చేయడానికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల నుండి కానీ లేదా మీ యొక్క స్నేహితుల నుండి కానీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది అయితే లభిస్తుంది. వారి యొక్క సపోర్టు మీకు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసే వరకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది. నూతన ఉద్యోగాల ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. ఖచ్చితంగా ఒక మంచి అవకాశం కూడా వారి ముందుకైతే రాబోతుంది. అయితే ఈ నూతన అవకాశాన్ని అన్ని విషయాల్లో మీరు 100% సాటిస్ఫాక్షన్ పొందే విధంగా అయితే ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశాల వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడుతుంది. అలాగే వారితో కలిసి బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, అనుకోకుండా ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మీరు ఇతర వ్యక్తుల ద్వారా కానీ ఒక నూతన వ్యక్తితో అయితే పరిచయం అయితే ఏర్పడుతుంది. ఆ పరిచయం అతి త్వరలోనే స్నేహంగా మారే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి. వారితో స్నేహబంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈరోజు ఈ కన్యా రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం వారితో మీరు మాట్లాడుతున్న సమయంలో మీ కెరీర్కి సంబంధించింది కానీ లేదా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన విషయం అయితే ముఖ్య విషయాలను వారి మాటల ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. వారి మాటల ద్వారా మీకు చక్కటి గైడెన్స్ అనేది కూడా లభించబోతుంది. ఈ విషయాలు మీరు భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ నమ్మిన వ్యక్తుల వల్ల అయితే మోసపోయే ప్రమాదం కూడా చాలానే ఉంది. ఈ రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం అయితే చాలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి. మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ ఒకరి ప్రస్తావన మరొకరి దగ్గర అయితే తీసుకురాకండి. ఎందుకంటే ఇలా తీసుకురావడం వల్ల అనేక రకాలైన కష్టాలు, బాధలు భవిష్యత్తులో కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ వాటిని అధిగమించడానికి మీరు కొన్ని పరిహారాలు అయితే పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అయితే మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు కూడా వెల్లువిరుస్తూ ఉంటాయి. గోమాతను ఆరాధించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. అలాగే ఈ రాశివారు మీ యొక్క స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా ఎప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీ యొక్క జాతక ప్రకారం మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. అలాగే మీరు
స్నేహితులుగా భావించిన వ్యక్తులే మీకు శత్రువులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి మీ యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకున్నాకే వారు స్నేహితులుగా మలుచుకోవడం అయితే చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తున్నట్లయితే కనుక ఎవరైనా వ్యాపారస్తులు ఉన్న వ్యాపార జీవితంలో మీకు మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. అనుభవజ్ఞుల సలహాలు అలాగే పెద్దల సలహాలు పాటించడం వల్ల మీకు వారి మంచి కూడా ఒక చక్కటి గైడెన్స్ అనేది అయితే రాబోతుంది. అంతేకాదు మీ వ్యాపార అభివృద్ధిలో వినియోగదారులు కూడా మంచి పాత్రను అయితే పోషిస్తూ ఉంటారు. అంటే వినియోగదారులు ఎవరైనా సరే ఒకరు మీ వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని సూచనలు సలహాలు మీకు అందజేయడం అయితే జరుగుతుంది. వారి యొక్క ప్రోత్సాహం కూడా మీకు భవిష్యత్తులో కూడా చాలా వ్యాపార అభివృద్ధికి అనేక రకాల మార్పులకు అయితే దారితీస్తుంది. ముఖ్యంగా రేపటి రోజున రాత్రి సమయంలో మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఎక్కడైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఒక మహిళ వల్ల అయితే మీ యొక్క లైఫ్లో ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి. తన వల్ల అనవసరమైన గొడవల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్ని అంశాలు మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలంటే తనకు సహాయం చేయబోయి మీరు అనవసరమైన గొడవల్లో తలజూచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎవరికైతే సరే ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం అనేది మంచిదే. కానీ అయినప్పటికీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ హాని చేయకూడదు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే మీరు ఆవేశపూరితంగా తొందరపాటుతనంతో ఇతర వ్యక్తులతో గొడవకు దిగారంటే మాత్రం అది చాలా దూరం అయితే చాలా ప్రమాదం అయితే దారితీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి దినఫలాల ప్రకారం చూస్తున్నట్లయితే గనక రేపటి దినఫలాల ప్రకారం చూస్తున్నట్లయితే చాలా కాలం నుండి వదిలేసినటువంటి ఒక సమస్యకు కూడా పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు కొత్త వ్యక్తులతో కూడా కొత్త సత్సంబంధాలు అయితే ఏర్పడతాయి. ఇది వరకు గొడవల కారణంగా దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే వారు మీతో మళ్ళీ కలిసిపోయే అవకాశం ఉంది. చక్కటి అనుబంధం అయితే ఏర్పడుతుంది. గొడవలను కూర్చొని పరిష్కరించుకునే మార్గం అయితే కనిపిస్తుంది. మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం బంధువులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీ బంధువులతో గొడవలు రాకుండా మీరు జాగ్రత్త పడండి. అలాగే బంధాలను కాపాడుకోవడం కోసం మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేయండి. ఈరోజు దినఫలాల ప్రకారం అయితే మనం చూసినట్టయితే ఎవరైనా ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించి విఫలించమైతే మాత్రం తప్పకుండా వారికి మరొక అవకాశం అయితే లభించబోతుంది. ఈ అవకాశంలో చక్కటి ఫలితం అయితే చవి చూడబోతున్నారు. ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. పై అధికారుల ద్వారా మాట పడే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అయితే మీకు చాలా అవసరం. కాబట్టి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలతో మిశ్రమంగా ఈరోజు మీకు ఉంటుంది. ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు లేదా ప్రయాణాలు చేసేవారు ఆ స్త్రీ వల్ల అనుకోని ప్రమాదాలు అయితే కొని తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే ఈ రాశివారు నిత్యం శని భగవాన్ని ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొంది తీరుతారు. అలాగే మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూశారు కదండి, కన్యారాశి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది, ఏ పరిహారాలు చేయాలి, ఎటువంటి దేవతారాధన చేయాలనేది అంతా పూర్తిగా చూసుకున్నాం. కాబట్టి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు, ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.